హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 5 ఇంపార్టెంట్ క్రోమ్ ట్రిక్స్ గురించి మనం తెలుసుకుందాం. అవి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ట్రిక్ నెంబర్ 1. ఫస్ట్ అయితే మీరు క్రోమ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయండి. వన్స్ ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ సిమిలర్ ఇమేజ్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షో మ్యాచెస్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూశారు కదా, ఆ ఇమేజ్కి సంబంధించిన రిలేటెడ్ ఏమైతే ఇమేజెస్ ఉన్నాయో అవి గూగుల్ అనేది సెర్చ్ చేస్తుంది అనమాట. సెర్చ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీరు గూగుల్ క్రోమ్లో ఓన్లీ కేవలం టెక్స్ట్ మాత్రమే సెర్చ్ చేయకుండా ఫొటోస్ ద్వారా కూడా మీరు సెర్చ్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. ట్రిక్ నెంబర్ 2 ఫ్రెండ్స్, మీకు రోజుకి ఎన్నో లింకులు URL కోడ్స్ కానీ వస్తూ ఉంటాయి. అయితే మీకు వాటిల్లో ఏది ఫేకో ఏది వైరస్కు సంబంధించిందో అనేది మీకు తెలియక నొక్కి చాలామంది మోసాలకు బలవుతుంటారు. ఆ లింక్స్ అనేది సేఫా కాదా అనేసి మనం ఈ క్రోమ్లో అనేది సెర్చ్ చేసి తెలుసుకొని తర్వాత సేఫ్ అయినట్లయితే ఆ లింక్స్ మనం ప్రొసీడ్ కావచ్చు అనమాట. దానికోసం సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైనా లింక్ వాట్సాప్లో వచ్చినట్లయితే ఆ లింక్ను ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి virustotal.com అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత ఫస్ట్ లింక్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి ఫైల్, URL అలాగే సెర్చ్ అనేసి వీటిల్లో URLని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ లింక్ అయితే కాపీ చేసుకున్నారో ఆ లింక్ని మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఆ లింకు సేఫా అన్సేఫ్ అనేసి దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఈ విధంగా చూపిస్తాయి అన్నమాట. మీరు దాన్ని బట్టి అది సేఫ్ అయితే ఆ లింక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక 3వ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ క్రోమ్ డార్క్ మోడ్లో పెట్టి చాలా మంది యూజ్ చేస్తుంటారు. చాలా వెబ్సైట్లకి డార్క్ మోడ్ అయితే రాదు ఫ్రెండ్స్. చాలా మంది ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు. దానికోసం మనం ఒక సింపుల్ టెక్నిక్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. దానికోసం ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సెర్చ్ బార్లో క్రోమ్ సెమికాలం ఫ్లాగ్స్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో సింపుల్గా డార్క్ మోడ్ అనేసి టైప్ చేయండి. డార్క్ మోడ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఎనేబుల్ చేసేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్ మీకు డార్క్ మోడ్లో అయితే వస్తుంది క్రోమ్లో. ఇంకా 4వ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇవి చాలా మంది చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనము క్రోమ్లో ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే అడల్ట్ కంటెంట్ అనేది యాడ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా పబ్లిక్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు అక్కడ మనకు కొంచెం అనీజీగా అయితే ఉంటుందన్నమాట. అట్లా రాకుండా ఉండాలంటే మీరు సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత google.com/safe-search అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సేఫ్ సెర్చ్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ఆఫ్లో ఉంటుంది, అది మీరు ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే అడల్ట్ కంటెంట్ అనేది మీకు ఫిల్టర్ అయ్యి అది అవాయిడ్ అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడైనా కానీ ఇది పబ్లిక్గా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ రాదు, పిల్లలకు కూడా ఎటువంటి నష్టం జరగదనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ఏంటంటే మీరు గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడైనా మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక మ్యాటర్ మీకు నచ్చి ఉంటుంది, ఒక టెక్స్ట్ అనేది నచ్చి ఉంటుంది. ఆ టెక్స్ట్ని మీరు కాపీ చేసుకొని మెసెంజర్లో కానీ వాట్సాప్లో కానీ పేస్ట్ చేసి పంపిస్తారు. కానీ అట్లా కాకుండా దాన్ని మనం ఒక ఇమేజ్ రూపంలో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఏం చేస్తారంటే సింపుల్గా ఏ టెక్స్ట్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు షేర్ బటన్ అనేసి ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ కింద మీకు క్రియేట్ కార్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. మీరు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే టైంలో మీరు వాట్సాప్లో షేర్ కూడా చేయొచ్చు. అది ఇమేజ్ రూపంలో మీకు వెళ్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 ట్రిక్స్ మీకు చాలా మందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.